Hello all, welcome to Myra Media. Myself Trinadh Kumar, Chief Dental Surgeon. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్రషింగ్ టెక్నిక్స్ అండ్ బ్రషింగ్ ఫ్రీక్వెన్సీ. ఏ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని. సో మనం అసలు యాక్చువల్గా ఏ బ్రష్తో మనం బ్రష్ చేసుకోవాలి. మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఏ కంపెనీ కాకుండా బ్రషెస్లో ఒక టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే హార్డ్ బ్రిజిల్స్, సాఫ్ట్ బ్రిజిల్స్, అల్ట్రా సాఫ్ట్, మీడియం, అలా 4-5 రకాల వారీగా. అంటే ఆ బ్రష్కున్న పళ్ళు ఉంటాయి కదా, అవి ఆ థిక్నెస్, ఆ స్ట్రెంత్ బట్టి కూడా దాన్ని మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. సో యూజువల్గా మనం కుదిరినంత వరకు మీడియం లెవెల్ బ్రష్ నుంచి బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో బ్రష్ చేసుకోవడం కూడా ఎప్పుడు మంచిదన్నమాట. కొంతమందికి పళ్ళు బాగా అరిగిపోయి లేకపోతే చిగురు నుంచి ఫ్రీక్వెంట్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మాత్రం కుదిరినంత వరకు సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ కానీ ఆ బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో బ్రష్ చేసుకుంటే మన ఓరల్ హెల్త్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కాకుండా పేస్ట్ ఎలాంటిది వాడాలి అని ఉంటుంది. ఇప్పుడు పేస్ట్లో కూడా మనకు జెల్ బేస్డ్ పేస్ట్ ఉంటాయి, నార్మల్ పేస్ట్ కూడా ఉంటాయి. సో మనకు నోటికి ఏది బాగుంటే, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే కుదిరినంత వరకు ఆ పేస్ట్ వాడండి. అది కాకుండా మనకు ఓరల్ ప్రాబ్లమ్స్, చిగురు నుంచి బ్లడ్ రావడం కానీ, చిగురు కిందకి వెళ్ళడం కానీ, పళ్ళు ఊగడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు డెంటిస్ట్ సజెస్ట్ చేసే పేస్ట్కి థెరప్టిక్ పేస్ట్లకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఫ్లోరైడ్ అండ్ నాన్ ఫ్లోరైడ్ పేస్టులు కూడా ఉంటాయి. ఎవరికైనా పళ్ళు పచ్చగా ఎల్లోగా ఉంటాయి కదండి, అలా ఎల్లోగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నాన్ ఫ్లోరైడ్ పేస్టులకు వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎల్లోగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫ్లోరిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎల్లో కానీ వైట్గా ఉన్న వాళ్ళకి ఫ్లోరిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం నాన్ ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్ని వాడాల్సి ఉంటుంది. అండ్ ఎంతవరకు టూత్పేస్ట్ మనం బ్రష్ మీద అప్లై చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక పీనట్ అంటే ఒక చిన్న బఠానీ సైజ్ అంతా పేస్ట్ మాత్రం అప్లై చేసుకొని నాట్ మోర్ దెన్ 2 to 3 minutes 2 to 3 minutes కంటే ఎక్కువసేపు బ్రష్ చేయకుండా స్మూత్గా మరీ గట్టిగా ప్రెషర్ పెట్టకుండా స్మూత్గా బ్రష్ చేసుకుంటే మన టూత్ హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అండ్ బ్రషింగ్ ఫ్రీక్వెన్సీ ఎంతసార్లు బ్రష్ చేసుకోవాలి, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలా, ఒకసారి. సో మన ఓరల్ హైజీన్ బాగున్నప్పుడు రోజుకి ఒకసారి చేసుకున్నా పర్లేదు, కానీ కొంచెం ఓరల్ కండిషన్స్ బాగున్నప్పుడు రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఒక పూటే బ్రష్ చేసుకునే వాళ్ళు 2వ పూట పడుకునే ముందు మౌత్ వాషెస్ అవి వాడితే అది ఓరల్ హైజీన్ చాలా ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో బ్రషింగ్ టెక్నిక్స్, బ్రష్ అసలు ఎలా బ్రష్ చేసుకోవాలని. సహజంగా మనం అందరం కూడా బ్రష్ ఇలా హారిజాంటల్గా బ్రష్ చేస్తాం. ఇలా హారిజాంటల్గా బ్రష్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా హారిజాంటల్గా బ్రష్ చేసినప్పుడు ఈ బ్రష్ బ్రిజిల్స్ ప్రెషర్ పంటి మీద పడి పన్ను అరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ ఈ చిగురులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా చిగురు డ్యామేజ్ అవ్వకుండా ఆ కంటిన్యూటీ ఉండాలంటే ఎప్పుడు కూడా పై వరుస బ్రష్ చేసుకున్నప్పుడు పైనుంచి కిందకి బ్రషింగ్ మోషన్ ఉండాలి. అండ్ కింద నుంచి పైకి బ్రషింగ్ మోషన్ కింద పళ్ళు బ్రష్ చేసుకున్నప్పుడు ఉండాలి. ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేసుకున్నా కూడా మన చిగురుని, టూత్ని మనం ఇంజరీ చేయకుండా బ్రష్ చేసుకోవచ్చు. రెండోది, బ్రష్ చేసినప్పుడు చాలామంది పళ్ళు తెల్లగా రావాలనో లేకపోతే పళ్ళు మీద ఉన్న కొంచెం ఈ ప్లేగ్, క్యాల్కులస్ ఏవైతే ఉంటాయో, పాచి ఉంటుందో అది బయటకు వచ్చేయాలో, క్లియర్గా కనబడాలనో పళ్ళు చాలా హార్డ్గా బ్రష్ చేస్తారు. ఇలా హార్డ్గా బ్రష్ చేయడం వల్ల మీరు పళ్ళు హెల్త్ని బాగు చేయకపోను, ఇంకా పళ్ళు హెల్త్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటారు. సో అందుకే ఎప్పుడు కూడా హార్డ్గా బ్రష్ చేయకూడదు. బ్రష్ ఎప్పుడు కూడా 10 నిమిషాలు, పావుగంట అనుకుంటే ఎక్కువసేపు చేయకూడదు. 2-3 నిమిషాల కంట ఇప్పుడు కూడా రోజుకి బ్రష్ చేయకూడదు. అండ్ కుదిరినంత వరకు రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ఒకవేళ 2 సార్లు బ్రష్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ నైట్ పడుకునే ముందు మౌత్ వాష్ వాడితే చాలా సజెస్టబుల్గా ఉంటుంది. సో ఇవి బ్రషింగ్ టెక్నిక్స్. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా మన బ్రష్ మార్చాలి. సో మన బ్రిజిల్స్, మనకు బ్రష్కున్న పళ్ళు ఎప్పుడైతే బాగా వంగిపోయి డ్యామేజ్ అవుతుందో దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్ట్రా సాఫ్ట్ బ్రష్ వాడినప్పుడు కొద్ది త్వరగానే ఆ బ్రిజిల్స్ పాడే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక 1 month లోపనే మనం బ్రష్ మార్చుకోవాలి. సాఫ్ట్ అండ్ మీడియం వాడినప్పుడు 1 month to 2 months లోపల ఆ బ్రిజిల్స్ ఎప్పుడైతే కొద్దిగా డ్యామేజ్డ్గా కనబడతాయో అప్పుడు మనం ఆ బ్రష్ మార్చుకుంటే చాలా హెల్తీగా మన చిగురుని, మన టూత్ని, ఆ కంటిన్యూటీని కాపాడుకోవచ్చు. రెండోది, ఒకే పేస్ట్ వాడాలా లేకపోతే పేస్ట్ మార్చుకోవాలా అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా పేస్ట్ మనకి నోటికి ఏది బాగుంటే ఆ పేస్ట్ మనం వాడుకోవచ్చు. మీ టూత్ హెల్తీగా ఉన్నంత వరకు మీ నోటికి ఏది బాగుంటే అది. ఎప్పుడైతే బ్లీడింగ్ గమ్స్ కానీ, సెన్సిటివిటీ కానీ ఉన్నాయో అప్పుడు థెరప్టిక్ పేస్ట్లు వాడితే సజెస్టబుల్. Please do subscribe
Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for lot of film news, gossips, and hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.